కొలనోస్కోపీ అంటే ఏంటి? దాన్ని ఎందుకు చేసుకోవాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాయి కృష్ణ, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికోర్ హాస్పిటల్, నెల్లూరు. కొలనోస్కోపీ అనేది ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ చివర కెమెరా లైట్ సోర్స్ ఉన్న ద్వారా మలద్వారం ద్వారా పంపించి పెద్ద పేగుని అలానే చిన్న పేగు చివరి భాగాన్ని చూసేదాన్ని కొలనోస్కోపీ అంటారు. దీన్ని మనం ఏ కండిషన్స్లో ఎప్పుడు చేసుకోవాలి? మలం ద్వారా రక్తం పట్టడం కానీ, లేదా బరువు తగ్గిపోవటం కానీ, లేదా చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ ఉన్నా, లేదా 45 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు దాటిన వారికి కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కానీ, లేదా ఇంకా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ నిర్ధారణ చేసుకోవటానికి కానీ, లేదా ఇంకేమైనా చిన్న చిన్న పాలిప్స్ కానీ అల్సర్స్ కానీ ఉంటే వాటిని తొలగించుకోవటానికి కానీ కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. ఈ కొలనోస్కోపీ పరీక్ష చేసే ఒక రోజు ముందు నుంచి లిక్విడ్ డైట్లో ఉండాలి. అలానే ముందు రోజు పాలీథిలిన్ గ్లైకాల్ అనే సొల్యూషన్ లిక్విడ్ తీసుకొని మన పేగంతా ఖాళీ అయిపోతే కొలనోస్కోపీ పరీక్ష చేయడం చాలా సులువుగా ఈజీగా ఉంటుంది.